హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా కంటెంట్ నేర్చుకోవాలి అంటే హ్యాపీగా నా దగ్గర జాయిన్ అవ్వండి. కోర్సే నేర్చుకోవాలి అనుకుంటే దండిగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్, సో ఎవరి దగ్గరైనా జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. సో ఎవరైతే ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలి, ఎవరైతే సర్వైవ్ అవ్వాలి అనుకుంటున్నారో హ్యాపీగా జాయిన్ అవ్వండి. కోర్స్ హ్యాపీగా జాయిన్ అయ్యి హ్యాపీగా సబ్జెక్ట్ నేర్చుకోండి. లోపలికి పోయిన తర్వాత సర్వైవల్ ఇష్యూ లేకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు ఇంకొక కాన్సెప్ట్. సో వాట్ ఈస్ అన్ ఆఫ్సెట్? ఆఫ్సెట్ అంటే ఏంటి? సో ఇంతకు ముందు దాంట్లో క్యాపిటేషన్ అంటే ఏంటో చెప్పాం కదా. ఈరోజు ఆఫ్సెట్ అంటే ఏంటి? సో ఆఫ్సెట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు కొన్ని సార్లు ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా పే చేస్తుంది. ఎక్స్ట్రా అంటే ఎంత పే చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ₹100 పే చేయాలి అనుకోండి. $100 పే చేయాల్సిన చోట $150 పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు? హ్యూమన్ హెయిర్. ఏ మనమేం దేవుళ్ళు కాదు. సో ఖచ్చితంగా తప్పులు చేస్తాం. సో ఏ మూడ్‌లో ఎట్లుంటాడో ఏమో కొట్టేసింటాడు. $100 కొట్టాల్సిన చోట $150 కొట్టేసింటాడు. సో ఈ $150 కొట్టింటారు కదా! క్వాలిటీ ఉంటది. సో మనం చేసిన వర్క్‌ని డైలీ క్వాలిటీ వాళ్ళు చెక్ చేస్తారు కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి. సో క్వాలిటీ వాడు కూడా కనిపెట్టిండడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 అకౌంట్స్ వర్క్ చేశారనుకోండి. మీ 40 అకౌంట్స్‌ని క్వాలిటీ వాడు చెక్ చేయడు, చెక్ చేయలేడు కూడా. సో వాడు జస్ట్ శాంప్లింగ్ తీసుకుంటాడు. అంటే మీరు 40 అకౌంట్స్ వర్క్ చేస్తే అందులో ఒక 10 అకౌంట్స్, 15 అకౌంట్స్ మాత్రమే తీసుకొని అవి కరెక్ట్‌గా వర్క్ చేశారా లేదా చెక్ చేస్తాడు. అందులో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ ఇస్తాడు. లేకపోతే అంత క్వాలిటీ 100% ఉన్నట్టు ట్రీట్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఇలానే జరుగుతది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఇలానే ఎక్సెస్ పేమెంట్ యూజర్ ఏసింటాడు. సో క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఈ అకౌంట్ మిస్ అయింది అనుకోండి. సో ఇన్సూరెన్స్ కంపెనీలో ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఆడిటింగ్ జరుగుతది. 6 మంత్స్ లేదా 1 ఇయర్ డిపెండింగ్ అపాన్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవ్రీ 6 మంత్స్ లేదా ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి ఆడిటింగ్ జరుగుతది. ఆడిటింగ్ అనేది ఎండ్ టు ఎండ్ జరుగుతది. అంటే ఆ ఇయర్‌లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ డాక్టర్, ఏ క్లినిక్ ఎంతెంత, ఏ హాస్పిటల్‌కి ఎంతెంత పే చేసినారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% ఏమంటారు ఆడిటింగ్ జరుగుతది. ఎప్పుడైతే ఇలా ఆడిటింగ్ జరుగుతదో, ఈ ఆడిటింగ్‌లో బయట పడతదనమాట. అంటే అరే! మనం ఎప్పుడో ఒక 6 నెలల కింద ₹50 ఎక్స్‌ట్రా పే చేసినాం. $50 ఎక్స్‌ట్రా పే చేసినామని బయట పడతది. సో ఆఫ్‌సెట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు తెలిసింది మనం ఎప్పుడో 6 నెలల కింద $50 ఎక్స్‌ట్రా పే చేసినాం అనేసి. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ క్లినిక్‌కి మనం $50 ఎక్స్‌ట్రా పే చేసినాం అనుకోండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాడు ఏం చేయడు. ఆ క్లినిక్ నుంచి ఏదైనా క్లెయిమ్ ప్రెజెంట్ మన దగ్గర ఉందా అని చెక్ చేస్తాడు. ఉంది. ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఉన్న క్లెయిమ్‌కు ప్రాసెస్ చేసి ఒక $400 పేమెంట్ ఉంది అనుకోండి. దాంట్లో ఆల్రెడీ $50 ఎక్స్‌ట్రా పే చేసినాడు కదా! దాన్ని పట్టేసుకొని $350 ఇస్తాడన్నమాట. ఈ $50 ఏదైతే పట్టుకుంటున్నాడో, ఈ పట్టుకునే దాన్ని ఆఫ్‌సెట్ అని పిలుస్తారు. Offset is nothing but whenever insurance company makes a wrong payment or excess payment to the provider, it will adjust the claim in its subsequent claims from the provider by the payer. సో ఆఫ్సెట్ అంటే ఏం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎప్పుడో 6 నెలల కిందనో, సంవత్సరం కిందనో ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసుంటాడు. వాడు చూసుకుంటాడు. ఆడిటింగ్ చేసినప్పుడు ఆడిటింగ్‌లో తెలుస్తది ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసినారనేసి. సో ఇలాంటి టైంలో వీళ్ళేం చేస్తారంటే, ప్రెజెంట్ మన దగ్గర ఏమైనా ఏ క్లినిక్ అయితే ఎక్స్‌ట్రా పే చేసినామో, ఆ క్లినిక్ తరపు నుంచి ఏమైనా క్లెయిమ్స్ ఉన్నాయా? ఉంటే గిన ఆ క్లెయిమ్‌ని ప్రాసెస్ చేసేసి దాంట్లో పట్టుకుంటారు. ఎంతైతే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసినారో దాన్ని పట్టుకొని మిగతా బ్యాలెన్స్ పే చేస్తారు. పట్టుకునే దాన్ని ఆఫ్‌సెట్ అని పిలుస్తారు. ప్రెజెంట్ మన దగ్గర ఏ క్లెయిమ్స్ లేవు అంటే, ఆ పర్టిక్యులర్ క్లినిక్ నుంచి మళ్ళీ మన ఆ పర్టిక్యులర్ ఇన్సూరెన్స్‌కు ఆ పర్టిక్యులర్ క్లినిక్ నుంచి క్లెయిమ్ వెళ్ళే వరకు వెయిట్ చేస్తారు. వచ్చిందంటే పట్టుకొనేసి ఎంతైతే ఎక్స్‌ట్రా అమౌంట్ పే చేసినారో దాన్ని పట్టుకొని మిగతా బ్యాలెన్స్ ఇస్తారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్‌సెట్ ఈస్ నథింగ్ బట్ ఎప్పుడో పే చేసిన ఎక్సెస్ అమౌంట్‌ని ఇప్పుడు దాన్ని పట్టుకునే ప్రాసెస్‌ని. ఎప్పుడో ఒక 6 నెలల కింద $50 ఎక్స్‌ట్రా పే చేసినారు. దాన్ని ప్రెజెంట్ ఉన్న క్లెయిమ్‌లో పట్టుకొని మిగతా బ్యాలెన్స్ ఇస్తున్నారు. అదేదైతే పట్టుకుంటున్నారో పట్టుకునే దాన్ని ఆఫ్‌సెట్ అని పిలుస్తారు. సో ఇలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నా దగ్గర జాయిన్ అవ్వండి. నా దగ్గర జాయిన్ అవుతే ఫీజ్‌లో కన్సెషన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఒక రౌండ్ ఫిగర్ ఉంటది. అలా గాకుండా నాకు కోర్స్ చెప్తే చాలు అంటే ఊరికే డెఫినిషన్ చదువుకొని దానికి వెనక ముందు ఏమి తలా తోక ఏం లేకుండా చెప్పుకుంటూ ఎళ్ళిపోతారు. అలాంటోళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్వడు ఫ్రీగా చెప్పడు. అందరూ డబ్బుల కోసమే. సో ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా డబ్బుల కోసమే చెప్తాను గానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పేదానికి వాల్యూ ఉండాలి. సో దాంట్లో పర్టిక్యులర్‌గా సబ్జెక్ట్ ఉండాలి.
రేపు పొద్దున్నే మీరు లోపలికి పోయినా గూడా ఆఫ్ సైట్ అంటే ఏంటంటే డెఫినిషన్ జెప్పేస్తే, ఆ డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ జేయమంటే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ జేసే కెపాసిటీ మనకుండాలి. సో, ఆఫ్ సైట్ అని గాదు ఏదైనా సరే. సో, ఇలా క్లియర్‌గా ఎండ్ టు ఎండ్ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి, అలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే హ్యాపీగా నా దగ్గర జాయిన్ అవ్వండి. సో, మాక్సిమం నేను ప్రిఫర్ చేసేది ఇండివిడ్యువల్ క్లాసెస్. అంటే నేను ఒక క్లాస్ టేకప్ చేస్తే అందులో మాక్సిమం మీరొక్కరే ఉంటారు. ఆహ్, మల్టిపుల్ పర్సన్స్‌ని ఒకే క్లాస్‌లో నేను పెట్టను. ఎందుకంటే నేను మంచిగా కొంచెం ఎక్కువగానే చార్జెస్ తీసుకుంటున్నా. సో దట్ నేను మల్టిపుల్ పర్సన్స్‌ని ఒకే క్లాస్‌లో మెర్జ్ చేసి చెప్పడం అలా చేయట్లేదు. సో, ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీకేదైనా క్వెషన్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాపీగా ఫ్రీగా అడగాలి. మీ వాయిస్‌ని మీరు రైజ్ చేయగలగాలి. సో, అలాంటి దాని కోసమే నేను ఇండివిడ్యువల్ క్లాస్‌ని ప్రిఫర్ చేస్తా. ఏదో గుంపేసుకొనేసి ఒక 10 మందిని ఒక ఫిగర్ పెట్టేసుకొని, ఒక 10 మందిని గుంపేసుకొని క్లాసెస్ చెప్పేసి, ఎవనికి అర్థమైనా, అర్థం కాకపోయినా అయిపోయింది అనేసి అయితే నేను జేయట్లేదు. ప్రెజెంట్ అయితే నేను అట్లా జేయట్లేదు. సో, ఎవరికైనా సరే ఇండివిడ్యువల్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉండి, అమౌంట్ ఏం పోయినా పర్లేదు గానీ, నాకు సబ్జెక్ట్ వస్తే చాలు, నేను సర్వే గావాలి, నాకు అంత నేర్చుకునేటట్టు హెల్ప్ చేస్తానంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. బ్రో నేను ఆల్రెడీ ఇంకో చోట ట్రైనింగ్ తీసుకున్నా బ్రో. నాకు జస్ట్ అవన్నీ అవసరం లేదు బ్రో. నాకు ఇవి మాత్రమే గావాలి బ్రో అంటే అవన్నీ జరగవు బ్రో. నీకు ఏది గావాలన్నా సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇందులో థియరీ ఉంటది, డినైల్స్ ఉంటాయి. ఈ థియరీ డిన్నర్స్‌తో పాటు రియల్ టైమ్ అదొక 4-5 డేస్ ఉంటది. నాకు ఇందులో పీసులు అడిగినారనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు కట్టాల్సింది మొత్తం అమౌంటే. మొత్తం అమౌంట్ గాని పే చేస్తే ఇందులో పీసులు ఉండేది మీకు ఏ పీస్ కావాలంటే ఆ పీస్ చెప్తా. థియరీ కావాలంటే థియరీ చెప్తా, డిన్నర్స్ కావాలంటే డిన్నర్స్ చెప్తా, రియల్ టైమ్ కావాలంటే రియల్ టైమ్ చెప్తా. ఏదో ఒక్కటి కావాలన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఫీస్ కట్టాల్సిందే. ఎందుకంటే అంత ఈజీ ఉండదు. ఇప్పుడు మీరు నాకు డిన్నర్స్ ఒక్కటే చెప్పండి అన్నారనుకోండి, ఆ డినైల్స్ నేను నా స్టైల్‌లో చెప్తా. ఇంతకుముందు మీరెట్లా నేర్చుకుంటారో నాకు తెలీదు. ఆ డినైల్స్ చెప్పేటప్పుడు 100% థియరీ గూడా ఇంక్లూడ్ అవుతది. అప్పుడు మీరు వద్దు అన్నా గూడా నేను మళ్ళీ థియరీలో పోయి ఆ థియరీ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేసి దాని తర్వాత డినైల్‌ని ఎక్స్‌ప్లెయిన్ జేయాల్సొస్తది. సో, ఎండ్ ఆఫ్ ద డే ఇలా పీసులు అడిగినా గూడా చెప్పేవాడిని నాకు తెలుస్తది. సో, నేనేం జెప్తానంటే ఇట్ విల్ బి ఎ రౌండ్ ఫిగర్. ఆహ్, ఇంట్రెస్ట్ ఉంటేనే టెక్స్ట్ చేయండి. డైరెక్ట్‌గా మాత్రం కాల్ చేయకండి. వాట్సాప్ నంబర్ 8328454378. సో, వాట్సాప్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంతే. థాంక్ యూ.